పోలీసులు కాదా? వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో పోయి వైద్య ఉద్యోగం చేస్తూ సామాన్య ప్రజలకి వైద్యం అందిస్తున్నటువంటి సిహెచ్ఓల్ని ఈ విధంగా నిర్లక్ష్యంగా చేయడం ఇది మంచి పద్ధతి కాదని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, మీరు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఆఫీసర్లకి న్యాయం చేయాలని కూడా ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఎంతో రోజు మేము రేపు ఆర్టీఓ కార్యాలయంతో ఏఐటీసీ నాయకత్వంలో ఒక నిరసన కార్యక్రమం చేసి ఆర్టీఓ గారికి కూడా మేము మెమోరాండం ఇస్తాం. అప్పటికి కూడా సంఘీభావంగా పోరాటం చేస్తాం జిల్లా వ్యాప్తంగా. లేకపోతే మీరు కానీ వాళ్ళ సమస్యలను పరిష్కరించకపోతే మేము నడి రోడ్డులో కూర్చోడానికి మేము తప్పనిసరిగా కూడుకుంటామని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ యొక్క మహిళలకు సంబంధించిన ఉద్యోగులు ఈ రోజు కూర్చోంటే వాళ్ళకి న్యాయం చేయాలా ప్రభుత్వానికి వెంటనే తెలియజేసి వాళ్ళ సమస్యలు న్యాయమైన సమస్యల్ని పరిష్కరించాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రత్యక్షంగా ఉద్యమం చేపడతామని కూడా మేము ఏఐటీసీగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. ఐక్యత వాళ్ళ సమస్యలను వెంటనే కలెక్టర్ గారు 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 ప్రభుత్వం ఉండి వైఖరి ప్రభుత్వం ఉండి వైఖరి పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి ప్రభుత్వం ఉండి వైఖరి అధికారుల ఉండి వైఖరి కలెక్టర్ గారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు గత నెల జరిగిన ఒరిస్సాలో జరిగిన జాతీయ కౌన్సిల్లో తీర్మానం చేసినాం. ఈ తీర్మానాన్ని అన్ని ప్రభుత్వాలు కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈరోజు ఒత్తిడి తేవాలనేసి ఈ కార్యక్రమం ఏఐటీసీ నిర్వహిస్తూ ఉంది. ఈరోజు కార్మికులు ఎవరు పోరాటం చేసినా ప్రభుత్వాలు స్పందించడం లేదు. మనం కొత్తగా చూస్తున్న ఎమ్మెల్యేలని సిహెచ్ఓలు గత 8 రోజులుగా వాళ్ళు మేము నాగరాజు గత వారంలో సంగీతం జరిగింది. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. మైనా కార్మికుల పైన కనీసం వాళ్ళ స్పందన కూడా లేదు. కాబట్టి భవిష్యత్తులో ఏఐటీసీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలకు శ్రీకారం చుట్టుపోతా ఉంది. కనీస వేతనాలు ఇంప్లిమెంట్ చేయాలని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కనీస వేతనం పోటీ ఏర్పాటు చేయాలి. ఆ పోటీని నిర్వహణ చేసి 15 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంతవరకు కనీస వేతనం పోటీ ఆంధ్రప్రదేశ్లో లేదు. కాబట్టి ప్రధాన డిమాండ్గా కనీస వేతన పోటీ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రతి నెల జీతాలు ఇచ్చే విధంగా అకౌంట్లో పడాలని, అదేవిధంగా ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈరోజు ఆ వినియోగత వాళ్ళకి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూడా ధరలకు తాను జీతాలు పెంచాలని అనేక డిమాండ్లతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఖచ్చితంగా ప్రారంభమైంది. భవిష్యత్తులో రేపు నెల స్టేట్ కౌన్సిల్ జరుగుతుంది ఏఐటీసీది. అప్పుడు కూడా తీర్మానం చేసుకొని పోరాటానికి సిద్ధం కావాలి. రెండవది సిహెచ్ఓలకు సంబంధించి మన జిల్లా గౌరవ అధ్యక్షులు ఇప్పుడే ప్రకటన చేసినారు. మన చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రతి ఆర్టీఓ కార్యాలయంలో కూడా ఏఐటీసీ నాయకత్వంలో సిహెచ్ఓలకు సమస్యలు పరిష్కరించాలని మనం గతంలోనే అనుకోవడం జరిగింది. ఈ రోజు ప్రకటన చేయడానికి రేపు అందరూ కూడా అన్ని ఆర్టీఓ కార్యాలయాల్లో కూడా సిహెచ్ఓలకు సంఘీభావం కార్యక్రమం చేసి వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించాలని మనం మెమోరాండాలు ఇవ్వాలి. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఆయా నాయకులు ఉంటారు, వాళ్ళ ద్వారా కలిసి కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతూ ఈ ఎండలైనా కొంత ఆలస్యమైనా మీరందరూ ఉండిన దానికి చిత్తూరు జిల్లా ఏఐటీసీ తరఫున మీకందరికి మరొకసారి విప్లవ అభినందనలు తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరూ విరమించుకుంటున్నాను.